చివరకు శతాబ్దముల తరబడి ధర్మశాస్త్రపు నియమాల కింద జీవించిన ఇశ్రాయేలీయులు ఆ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టలేకపోయిరి. వారు నిరంతరం ధర్మశాస్త్రపు ఉపదేశాలను అతిక్రమించుచు ప్రతి వాడును ధర్మశాస్త్రము చేత శిక్షించబడేవారు లేదా మరణశిక్షకు గురయ్యే ప్రమాదములో ఉండెను. వారిని ఇతర జాతులు పదే పదే కబలించెను. యుద్ధములు మరియు అణిచివేత వేదనకు లోన చేసెను. అందుచేత వారు అత్యవసరముగా దేవుణ్ణి ప్రార్థించుచు మొరపెట్టిరి. అప్పుడు వారికి ఒక వాగ్దానము లభించెను. ఆ వాగ్దానము ద్వారా ఇశ్రాయేలీయులు నిత్యమైన పాప పరిహార్థ బలిని పొందగలిగారు. ఇక మీదట ధర్మశాస్త్రము చే శిక్షించబడరు లేదా మరణశిక్షకు గురికారు. ఆ వాగ్దానము వారి జీవన శైలిని మరియు విధిని పూర్తిగా మార్చివేయును. కాబట్టి యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు ఇట్లు పలికెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.